మహబూబ్నగర్లో కాంగ్రెస్ వర్సెస్ పోలీసులు అనే విధంగా ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కాలర్ పట్టుకున్నారు కాంగ్రెస్ నేత. పోలీస్ స్టేషన్లో భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడి దురుసు ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. స్టేషన్లో రైటర్పై కాంగ్రెస్ నేత శ్రీనివాసరెడ్డి చేయి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఐ జయప్రసాద్ కాలర్ పట్టుకున్నారు శ్రీనివాసరెడ్డిని లాకప్లో వేశారు పోలీసులు. శ్రీనివాసరెడ్డిని విడిపించేందుకు నేరుగా స్టేషన్కు వెళ్లారు దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కాంగ్రెస్ నేతను బయటకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే. ఇక సీఎం రేవంత్ సొంత జిల్లాలో ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఒక యాక్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక కారు భూత్పూర్ సంబంధించిన ఒక కారు టువర్డ్స్ హైదరాబాద్ నుంచి భూత్పూర్ పోతుంటే ఒక ట్యాంకర్ వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి మా వాళ్ళు ఆ ట్యాంకర్ని ట్రేస్ చేసి దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఏమైనా కాంపెన్సేషన్ ఇప్పియండి, బండి పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్తే అది కాంపెన్సేషన్ ఇప్పించేది మన బాధ్యత కాదు, మీరు మాట్లాడుకోండి అని చెప్పి మా వాళ్ళు చెప్పిండ్రు. ఆ విషయంలో చిన్న గొడవ అయింది. నిన్న కూడా మాట్లాడినట్ట వాళ్ళు ఏమన్నా కాంపెన్సేషన్ ఇస్తారేమని. ఆ విషయంలో కొంచెం ఈరోజు పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళు వాళ్ళన్నారా ఎవరేమైందో తెలియదు. ఈ శ్రీనివాసరెడ్డి భూత్పూర్ సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటే కంప్లైంట్ తరఫున రావడం జరిగింది. కారు అతని తరఫున మా పోలీస్ వాళ్ళకు చిన్న రప్చర్ జరిగింది, చిన్న తగాదా. ఆ విషయంలో వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది శ్రీనివాసరెడ్డి. ఇటు విషయాన్ని మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేసి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు వచ్చి పోలీసులే రిటర్న్ మాట్లాడారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. పోలీస్ భాష వాడాడు, అందుకే శ్రీనివాసరెడ్డి పోలీసులు వెరిఫై చేస్తాం. ఎమ్మెల్యే సార్ వచ్చారు, రిక్వెస్ట్ చేయాలి వెరిఫై చేయమని చెప్పారు. సార్ కూడా ఎంక్వైరీ చేయమన్నారు. నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. అది తెలుసుకుంటా. వాళ్ళు మా మీద ఆడినని వాళ్ళు చెప్తున్నారు, మా వాళ్ళు వాళ్ళ మీద మమ్మల్ని అన్నారని వాళ్ళు చెప్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఏం జరిగిందనేది ప్రధానంగా పోలీసులు అయితే ఎక్కడ క్లారిటీగా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. బట్ నేరుగా దేవరకద్రి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వచ్చి స్టేషన్కి వచ్చి మాట్లాడారు అంటే ఏదో జరిగిందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పోలీసుల వెర్షన్ ఏంటి, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు ప్రధానంగా? మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు వర్సెస్ పోలీసులు అన్నట్లుగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులకి అటు కాంగ్రెస్ కార్యకర్తలకి వివాదం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే జడ్చర్ల పోలీసు పరిధిలోకి సంబంధించి ఎస్ఐ జయప్రసాద్ వర్సెస్ శ్రీనివాసరెడ్డి అంటే జిల్లా ఎవరైతే ఈ భూత్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయన ఒక ప్రమాద ఘటన సంబంధించి మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐతో అలాగే అక్కడ ఉన్నటువంటి రైటర్ తో మాట్లాడే సమయంలో ఆ యాక్సిడెంట్ కి సంబంధించి వాదోపవాదాలు జరిగినాయి. ఎస్ఐ మధ్యలో అలాగే శ్రీనివాసరెడ్డి మధ్యలో వాద వివాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా సీరియస్ అయిపోయి అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎస్ఐ కాలర్ పట్టుకొని అలాగే రైటర్ కాలర్ పట్టుకొని కూడా తీవ్ర విమర్శలు చేశాడనేది వినిపిస్తున్న మ్యాటర్. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎస్ఐకి అటు శ్రీనివాసరెడ్డికి మధ్య అంటే గొడవ జరుగుతున్న సమయంలో కార్యకర్తలు కూడా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇద్దరి మధ్య కూడా వాద వివాదాలు జరిగినాయి, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్ అంతా కూడా గందరగోళమైన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలంతా కూడా పోలీసులు బయటకు పంపించే ప్రయత్నం చేశారు. బయటకు పంపించి ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన్ని ముఖ్యంగా
స్టేషన్ లో లాకప్ లో వేశారు. సో ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డిని లోపలేయడంతో మొత్తం కూడా అంటే జిల్లా అంతా కూడా జడ్చర్ల జిల్లాకు సంబంధించి అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తల దీంతో పాటు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఈ దేవరకద్రకు సంబంధించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేయడంతో ఆయన నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చారు. సో వచ్చి అక్కడ ఎస్ఐతో అలాగే సిఐతో మాట్లాడి అక్కడ సతీష్ ఎవరిది తప్పు అనేటువంటి మాట జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు కూడా ఎక్కడ పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీగా చెప్పనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, ఒకసారి దీనికి సంబంధించి విచారణ చేయమన్నారనేటువంటి మాట చెప్తున్నారు తప్ప అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి క్లారిటీగా ఎక్కడా చెప్పనటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అయితే ఇక్కడ ట్యాంకరు కారుకి ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది ఇంకా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. సో ఎమ్మెల్యే మధుసూదనారెడ్డి అక్కడ అందరితో మాట్లాడారు. సిఐ ఒకవైపు పోలీసులు మాత్రం శ్రీనివాస్ రెడ్డిని వదిలేదే అంటూ కూడా అంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పైన ఎవరు కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పైన స్టే చేసుకోవడాన్ని సహించరు ముఖ్యంగా. సో ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ రెడ్డిని వదిలేదంటూ ఎస్ఐ జయప్రకాష్ అయితే పట్టుకున్న పరిస్థితి ఉంది. సిఐ అందరూ కూడా వదిలేది లేదంటూ ఉంటే మధుసూదన్ రెడ్డి కలుగజేసుకొని అట్లాగే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి మొత్తానికి ఆ వివాదాన్ని అయితే పరిష్కారం చేసి మధుసూదన్ రెడ్డిని మొత్తం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇలా చేయకూడదు అంటూ కూడా హెచ్చరించినట్టు తెలుస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షాలు ఆల్రెడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అటు బీజేపీకి సంబంధించిన కార్యకర్త మహబూబ్ నగర్ జిల్లా సంబంధించి కూడా మొత్తం అంటే సీఎం సొంత జిల్లా కావడంతో అంటే కాంగ్రెస్ కార్యకర్తలకి అసలు ఎలాంటి అవధులు లేవంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇది అంటే ఆయన ముఖ్యమంత్రి జిల్లా కావడంతో అసలు కాంగ్రెస్ నాయకులు అదుపు లేకుండా పోయిందనేది ప్రధానంగా ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ఇంకా అంటే పోలీసులు అయితే పూర్తి విచారణలో ఏం చెప్తారన్నది అలా ఉంటే ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి వచ్చి దీనంతా సద్దుమణుగు చేసి ఆ కార్యకర్తలకు కూడా నచ్చజెప్పి అంటే పోలీసుల పైన ఇలాంటి చర్యలు చేయడం తగు కాదు అంటూ కూడా విజువల్స్ లో చూస్తున్నాం సతీష్. బయట కూడా తోపులాట చోటు చేసుకుంటుంది, వారించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కార్యకర్తలు విననటువంటి సిచ్యువేషన్ లాగా కనిపిస్తోంది. దానికి సంబంధించి దానికి సోషల్ మీడియాలో విస్తృతంగా ఇది వైరల్ అయితే అవుతుంది. అటు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, అటు ట్విట్టర్ లో కావచ్చు, విస్తృతంగా అంటే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ నాయకులకు అదుపు లేకుండా పోయింది. పోలీసులను కూడా చూడకుండా అసలు ఎవరిని పట్టించుకుంటలేరు అనేది ముఖ్యంగా వినబడుతున్న విమర్శలు అయితే వినబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి ఘటనలు జరిగితే రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇలాంటి ఘటనలు చేయొద్దు, కొంచెం నిబద్ధతతో ఉండాలని కార్యకర్తలకు మధుసూదన్ రెడ్డి సూచన చేసినట్టుగా కూడా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిణామానికి సంబంధించి పోలీసులు అయితే ఒకంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతల తీరుకు సంబంధించి అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాఖాలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని ఆల్రెడీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జరిగినటువంటి ఘటన అయితే అక్కడ పోలీసుల పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకైతే అద్దం పడుతోంది. ఆయన ఆవేశంగా వాళ్ళు ఏదో యాక్సిడెంట్ ఇష్యూలో మాట్లాడడానికి కోసం ఆయనకు సంబంధం లేదు కేసు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఆ నుంచి కాలర్ పట్టుకొని లోపల వరకు తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు మనోళ్ళు చెప్తా ఉన్నారు. దాని మీద నేను పోలీసులను అదే అడిగిన, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందంటే ఆయన ఆవేశంగా కొంచెం ఇబ్బంది అంటే ఆవేశంగా పోలీసు భాష ఉపయోగించినట్టున్నాడు. పోలీసు అంటే ఫ్లోలో చేసినట్టు చెప్తా ఉన్నారు. సో ఎవరైనా సరే సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన కూడా మన బిహేవియర్ అనేది మారొద్దు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఫాలో కండి. ఎవరైనా సరే ఎవరు మండల్ ప్రెసిడెంట్ అని కాదు, సామాన్య వ్యక్తి వచ్చినా కూడా మనం గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ సమస్య అనేది తెలుసుకొని సమస్య పరిష్కారం అయ్యేటటువంటి చేయండి, లేదంటే కేసులు కట్టేసి కోర్టుకు పంపిస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు. అంతే తప్ప మనమే లా అండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకొని ఏమి చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తాం.
దాని మీద ఎంక్వైరీ చేస్తాం. అన్న దీన్ని మేము కేసు చేస్తానికి ఇట్లా మన డిఎస్పీ గారు అన్నారు. అదే ఇప్పుడు నేను ఏం జరిగిందనేది వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తారు. మనం తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా చెప్పినటువంటి మాట పోలీసుల తీరు పట్ల నిజంగా దానికి సంబంధించి కూడా వారు చేసినటువంటి కామెంట్స్ను మనం చూస్తే పూర్తిగా పోలీసులదే తప్పు అనేటువంటి రీతిలో పోలీసులే దురుసుగా వ్యవహరించారనేటువంటి రీతిలో ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలని కాదు సామాన్య ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు కూడా వారు ఏ విధంగా ప్రవర్తించాలనే దానికి సంబంధించి వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం అనేటువంటి రీతిలో వారు చేసినటువంటి మనం ఆ కామెంట్స్ను కూడా మనం చూడొచ్చు. కేసు అవుతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఆ పోలీసుల విషయంలో వాళ్ళు మాట్లాడే భాష కావచ్చు, ఇతరత్ర వ్యవహరించేటువంటి తీరు కావచ్చు, దానికి సంబంధించి అక్కడ ఒకంత మాట పెరిగి ఈ ఘటనకు దారితీసిందనేటువంటి మాట చెప్తున్నారు తప్ప ఎక్కడ కాంగ్రెస్ నేతలది తప్పు లేదనేటువంటి రీతిలోనే మధుసూదన్ రెడ్డి కామెంట్స్ కూడా ఉన్నాయి.